చెప్పు వాసు. శౌర్య, ఈ సిద్ధుగాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేద్దామా? అలా చేయాలంటే ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి కదా. వద్దు, అలాంటి డెసిషన్స్ ఏం తీసుకోవద్దు. నేను వస్తాను, వచ్చాక చెప్తాను. అలాగే శౌర్య. నేను స్టేషన్ వరకు వెళ్ళొస్తాను. ఆఫీసర్, ఇప్పుడే కదా వచ్చా, కాసేపు రెస్ట్ తీసుకోండి. అక్కడ పూర్తి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, అవి ఫినిష్ చేసి వస్తాను. ఏంట్రా ఏడిపిస్తూ తిరిగే నీకు ఏడుస్తూ కూర్చోవడం ఇబ్బందిగా ఉందా? నన్ను అరెస్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. తప్పులు చేసే నీలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికేరా నేనుండేది. నన్ను నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచలేవు. అవునా? మారిపోతావా? ట్రై చేసి చూడు. మా పోలీసు బుల్లెట్స్ నీ బాడీని తూపి పొడుస్తాయి. ఇలా నా చేతికి దొరుకుతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నువ్వు. నో డౌట్ చేసి ఉండవులే. చాలా తెలివిగా ప్లాన్ చేశాను. ఇంకా మమ్మల్ని ఎవరు కనిపెడతారులే అని ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ముందు నా మొహాన్ని ముసుగు తీసేయి. రే, అది ఉంటేనే నువ్వు సేఫ్. లేదంటే నీ మొహం చూస్తుంటే జరిగినవన్నీ గుర్తుకొస్తాయి. ఆ ఆవేశంలో నిన్ను కాల్చి పారేస్తానేమోననే అనుమానంతోనే ఈ ఏర్పాటు చేశాను. అయినా ఏం తెలివితేటలు రానివి. సంపదతో డబుల్ యాక్షన్ చేయించి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి కళ్యాణిని చంపేయాలనేది నీ ప్లానా? సంపద కోమలుగా పరిచయం అయినప్పుడే నాకు తెలుసురా. కానీ ఎక్కడ నాకు అనుమానం వచ్చిందని మీకు అనుమానం రానివ్వలేదు. చివరికి నా భార్యకు కూడా. నువ్వు సోషల్ మీడియాలో కోమలి నిజంగానే ఉంది అని నమ్మించడానికి చేసిన ప్రయత్నాలన్నీ ఛేదించడానికి కొంచెం టైం పట్టింది. నన్ను పట్టుకోవడంతో అంతా అయిపోయిందనుకోవద్దు శౌర్య. రే, ఇంకా నీ వాయిస్లో బలుపు తగ్గలేదా? తగ్గలేదా? అదే నాకు నచ్చడం లేదు. ఏయ్, నీకొకటి అర్థం కావడం లేదు. నువ్వు అరెస్ట్ అయినట్టు ఇప్పటి వరకు రికార్డ్ చేయలేదు. అలాంటప్పుడు నిన్ను ఎన్కౌంటర్ చేసి ఊరు చివరన పడేసి అన్ఐడెంటిఫైడ్ బాడీ అని సర్టిఫై చేయడం నాకంత పెద్ద కష్టమేం కాదు. కానీ చంపను. నువ్వు చచ్చే వరకు ఈ డార్క్ రూమ్లోనే చస్తూ బతికేలా చేస్తాను. నా ఆవేశం గురించి తెలిసి తప్పు చేస్తున్నావు శౌర్య. దీని ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. రేయ్, రికార్డ్స్లో ఆల్రెడీ నువ్వు చచ్చావురా. ఎక్కువ మాట్లాడితే అదే నిజం అవుతుంది. నువ్వు పెట్టే ప్రతి టార్చర్ గుర్తుపెట్టుకో. ఇంతకింత నిన్ను బాధ పెడతాను. సిద్ధుగాడితో ఎందుకు పెట్టుకున్నానా అని నిన్ను అల్లాడేలా చేస్తాను. ఏం బాధ పెడతావురా? ఏం మిగులుందని బాధ పెడతావు? ఉన్న ఇల్లు అమ్మి నా నాశనానికి ఖర్చు పెడతావు, అంతేగా? నీకు ఆ అవకాశం కూడా లేదురా. మహాలక్ష్మి నగలు డబ్బు దోచుకున్నందుకు కేసు ఫైల్ చేసి రికవరీ కింద నీ ఇంటిని మహాలక్ష్మికి అప్పగించబోతున్నాం. శౌర్య, రేయ్, నీలాగా చాటుగా చేయనురా. చెప్పే చేస్తున్నా. నీ అమ్మ కూడా నీ క్రైమ్స్లో పార్ట్నర్ కాబట్టి తనని రోడ్డు మీద పడేస్తాను. వద్దు శౌర్య,
నేను దాచుకున్నా దోచుకున్నా అది నా మేనమామది. వాళ్ళ కోసం మా అమ్మని ఇబ్బంది పెట్టొద్దు. వద్దు శౌర్య. ఎరా, అందరిది అలాంటి బాధే కదా. మీ అమ్మ, నువ్వు, సంపద ఏమైనా స్పెషలా? నన్ను, నా ఫ్యామిలీని ఎంత బాధ పెట్టావురా? వసు, సంతకం పెట్టు. ఏంటది? మా అభిమాన క్రిమినల్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుందామని. పెట్టరా, సంతకం పెట్టరా. వాసు, పట్టుకో. పెట్టను. సంతకం పెట్టరా. పెట్టరా. పెట్టు. 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 నాకు ఆటోగ్రాఫ్ ఇచ్చేంత వరకు ఇక్కడ నీ చెయ్యి పచ్చడి అవుతూనే ఉంటుంది. పెట్టు. 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 పెడతాను. 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 ఇదేంటో తెలుసా? నీ ఇల్లు జప్తు చేయడానికి స్వయంగా నువ్వే ఒప్పుకున్నట్టు పేపర్స్ అన్నమాట. వాసు, పాపం బాగా దెబ్బలు తిన్నాడు. వీడికి కొన్ని మంచినీళ్ళు ఇచ్చి రెస్ట్ ఇవ్వండి. అలాగే శౌర్య. బాయ్ రా. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి, ఎలా ఉంటుందనేది నాకు తెలియదు, కానీ టార్చర్ మాత్రం ఉంటుందిరా. శౌర్య నిన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నాను. మీ ఇద్దరు ఇంత అన్యోన్యంగా ఉంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మీ ఇద్దరి సంతోషమే ఇంట్లో అందరి సంతోషం కళ్యాణి. భార్యాభర్త అంటే ఇద్దరుగా కనిపించే ఒక్కరు. అలా ఒక్కరిగా ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య చాలా ప్రేమ ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఆ ప్రేమ కనిపిస్తుంది నాకు. ఎందుకమ్మా అలాంటివి చెప్పి అందరినీ చెడగొడతావు? ఇంక కళ్యాణి మన మాట లెక్క పెడుతుందా? వాళ్ళు బాగుండాలి అనుకోవడానికి మనల్ని లెక్క పెట్టాలి అనుకోవడానికి సంబంధం ఉందా? నీకు అర్థం కాదమ్మా. నీ కొడుకుల్లో ఒకడు భార్యని వదిలేసి వెళ్ళాడు, ఇంకొకడు భార్యకి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. అదే భార్యలని నీ మీద యుద్ధానికి పంపి నిన్ను చిన్న చూపు చూసుంటే తెలుసుండేది నా బాధ ఏంటో, ఎలా ఉంటుందో. ఎందుకు దమయంతి ప్రతి విషయాన్ని అలా అపార్థం చేసుకుంటా? ఎందుకు? మంచి దృష్టితో చూస్తే అంతా మంచిగానే కనిపిస్తుంది. అవును, మరి నాకు మంచిగా చూడడం రాదు. అందుకే నా కొడుక్కి నాకన్నా అందరూ ఎక్కువైపోతున్నారు. చూడు దమయంతి, ఇప్పుడు నీ కొడుకుని నేను తక్కువ చేయలేదు, అలాగని ఎవరినీ ఎక్కువ చేయలేదు. నువ్వు అలా అనుకుంటున్నావు అంతే. ఒకటి గుర్తుంచుకో దమయంతి, అత్తింటికొచ్చిన ఆడపిల్లకి ఆ అత్త అమ్మ కాగలిగితే ఆ కుటుంబంలో సంతోషం తప్ప మరింకేమీ ఉండదు. అవునమ్మా, అప్పుడు గాని నెత్తికెక్కి కూర్చోరు. ఏంటి దమయంతి నువ్వు? అమ్మ చెప్పేది అర్థం చేసుకోకుండా పెద్దవాళ్లకు కావాల్సింది పిల్లల సంతోషమే కదా.
వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటే సంతోషపడాల్సింది పోయి అలా మాట్లాడతావెందుకు? అవును మరి, ఎలా మాట్లాడాలి అనేది నువ్వు చెప్పాలి, నేను నేర్చుకోవాలి. దమయంతి బాధ ఏమిటో నాకు అర్థం కాదు కళ్యాణి. బాధని మోసుకుంటూ తిరుగుతుంది. అర్థం లేని మాటలకి అర్థం వెతుక్కుంటూ ఉండాల్సిన అవసరం లేదు. ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు. భార్యకు కావాల్సింది భర్త ప్రేమ, అత్త ప్రేమ కాదు. దమయంతి మాటలు నువ్వేం పట్టించుకోకు. సిద్ధు వచ్చాడా ఏంది? నువ్వా ఇట్టా వచ్చిండావేంది? తను రాలేదు, నేనే తీసుకొచ్చాను. నా బిడ్డ ప్రాణాలు తీసింది సాలక మళ్ళీ ఇట్టా వచ్చిండావేంది? మీ మొహాలు చూడకూడదని అనుకున్నాను, రావాల్సి వచ్చింది. ఏం చేయను? నా బిడ్డను పట్టును పెట్టుకుంటావు కదా, అది చాలేదా? వాడు బతుకున్నాడన్న విషయం నీకు తెలుసన్న విషయం నాకేమన్నా తెలుసా? ఇంకా ఎందుకు యాక్టింగ్లు చెప్పు. నీ లక్షణాలే వచ్చాయనుకుంటా. పూటకో వేషం వేసి బాగానే యాక్టింగ్ చేశాడు నీ కొడుకు. ఇప్పుడు నువ్వెందుకు వచ్చిండావో చెప్పు. నిన్ను ఇల్లు ఖాళీ చేయమని చెప్దామని. నా ఇల్లు నేను ఖాళీ చేసేదేంది? బాగుండదు నీ కథ. నీ కొడుకు ఈ మహాలక్ష్మి నగలు డబ్బు తీసుకుని పారిపోయాడు. ఈ మధ్య వాడు దొరికాడు. ఓ సారీ సారీ సారీ, చనిపోయాడు కదా, వాడి ఆత్మ దొరికింది. కానీ బంగారం డబ్బు దొరకలేదు. అందుకనే వాటికి బదులుగా ఈ ఇంటిని, మిగిలిన విలువైన వస్తువుల్ని రికవరీ చేసుకోవచ్చని నీ కొడుకు, అదే వాడి ఆత్మ స్వయంగా రాసిచ్చింది. ఇటువంటి నేను నమ్మను. నా బిడ్డ అట్ట రాసిడు. నా పిల్లోని మీరే భయపెట్టి రాయించినట్టుండారు. ఎలా రాసిచ్చినా రాసిచ్చాడు, సంతకం పెట్టాడు కదా. నువ్వు ఒక సంతకం పెట్టి బయటికెళ్ళు. ఇది నా ఇల్లు, నేనెక్కడికి పోతాను? పెంపకం కళ్ళకి గంతలు కట్టుకుని కూర్చుంటే కౌరవ వంశమే నాశనమైనట్టు నీ పెంపకం దారి తప్పి ఎన్ని ఇళ్ళు నాశనం చేసిందో, ఎంతమంది ప్రాణాలు తీయాలని చూసిందో తెలుసుగా. మర్యాదగా ఖాళీ చేయి. నేను చేయను. ఓ అలాగా, సంతకం పెడతావా? లాఠీ దెబ్బలు రుచి చూస్తావా?
మహా, ఇదిగో వాడు మీ ఇంట్లో చేసిన దొంగతనానికి రికవరీ కింద ఇక నుంచి ఈ ఇల్లు నీదే. కానిస్టేబుల్. మహా, ఇదిగో కీస్. బిడ్డ తప్పు చేస్తుంటే దండించి దారిలో పెట్టాల్సిన తల్లివి. నువ్వే దారి తప్పిస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. పద మహా. నా మనవడిచ్చాడు కదా అని దాన్ని చూస్తూ ఉండకు, దిష్టి తగులుతుంది. శౌర్య చేత్తో ఏమిచ్చినా కళ్యాణికదే అద్భుతమే. నేను పక్కనే ఉన్నాను కదమ్మా, కానీ నాకు తెలియకుండా ఇది ఎప్పుడు కొన్నారా అన్నదే నాకు ఆశ్చర్యం. మనసులోని ప్రేమ చెప్పి చెయ్యదు, చెప్పకుండా చేసేదే నిజమైన ప్రేమ. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. నీ అదృష్టానికి సిద్ధు సంపదలు కొంతకాలం దురదృష్టంలా తయారయ్యారు. వాళ్ళ గొడవ ఇప్పుడు ఎందుకమ్మా? ఆ వెధవ శౌర్య చేతికి దొరికాడు కదా. వాడు చేసిన తప్పులని తెలిసొచ్చేలా సరైన బుద్ధి చెప్పకుండా శౌర్య వదలడు. అది 100% కరెక్ట్ అమ్మమ్మా. మహా, అరేరే, ఎలా ఉన్నావమ్మా? బావున్నానమ్మమ్మా. మహా, ఆఫీసర్ అందరికి గిఫ్ట్లు తీసుకొస్తే నీకోసం నేను గిఫ్ట్ తీసుకొచ్చాను. తీసుకొస్తానండి. చూసావా శౌర్య, మా గురించి ఏమీ తీసుకురాకుండా మహాలక్ష్మికి మాత్రం గిఫ్ట్ తీసుకొచ్చింది. మీ అందరికీ గిఫ్ట్లు తీసుకుంటున్నప్పుడు కళ్యాణి పక్కనే ఉందామమ్మా. తనతో కలిసే సెలెక్ట్ చేశాను. కళ్యాణి మీద మాట పడినేవో కదా. మహా, తీసుకో. నువ్వేం ఇవ్వనవసరం లేదక్కా. శౌర్య సార్ చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. అవునా? నాకు తెలియకుండా మహాకి ఏం గిఫ్ట్ తెచ్చారు ఆఫీసర్? అక్కడి నుంచి తెచ్చింది కాదక్కా, ఇక్కడున్నదే. ఇక్కడున్నదా? ఏమిటమ్మా అది? నా బంగారం డబ్బు రికవరీ కింద సిద్ధు ఇల్లు విలువైన వస్తువులు ఇప్పించారు. అవునా శౌర్య? అవునమ్మా. అవునమ్మా, మొత్తం రికవరీ అయినట్టే. శౌర్య సార్ గ్రేట్. నేను చేయగలిగింది చేశాను. అదంతా నా డ్యూటీ కదా. అందరి కోసం అన్నీ చేశావు. మరి అమ్మమ్మ కోసం ఏమి చేయవా? అయ్యో చెప్పమ్మమ్మా, నువ్వు చెప్తే చేయకుండా ఉంటానా? నా కోసం ఏమీ చెయ్యొద్దురా. రేపు అక్షర పంచమి. మనం చేయవలసిన ఒక ముఖ్యమైన పనుంది. ఏంటి నానమ్మా? కన్నయ్యకి అక్షరాభ్యాసం చేయించాలి కదా. మంచి రోజులు జరిపిస్తే కన్నయ్య కూడా నా మనవడు శౌర్యలాగే గొప్ప స్థాయికి వస్తాడు. తప్పకుండా జరిపిద్దాం అమ్మమ్మ. నేను వద్దన్న జరిపిస్తావా? అదేంటమ్మా? ఈ కార్యక్రమానికి నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోకుండా జరిపిస్తాను అంటే జరిపించు.
అమ్మా అదే అమ్మా